ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడు అయిన మా దేవ, మీ యొక్క అత్యంత శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీరు మా ఎడల చూపించిన ప్రేమను బట్టి స్తుతులనైనా. మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచారు తండ్రి. మాకు మీ యొక్క కావలి దయచేశారు నాయన. అయా, ఈ రోజును, ఈ లోకపు యాత్రలో మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో దయచేసినందుకు, సజీవ సంఖ్యల్లో ఈ విధముగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 47వ చరణము. ఆయుష్ కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము అని తండ్రి లేఖనాల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాకు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అవును తండ్రి, మనుషులమైన మా యొక్క జీవితము ఎంతో కొద్దిదని, అయ్యా, అది ఏ సమయంలో ముగుస్తుందో, ఎప్పుడు తండ్రి అది ఆగిపోతుందో ఏ ఒక్కరికి తెలియదని తండ్రి, అందును బట్టి ఆ విధముగా జీవించాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో అయా ఆస్తులని, ఈ లోకంలో గొడవలని, ఈ లోకంలో కక్షలు పగలని పెట్టుకొనకుండా నాయన, ఉన్నన్ని రోజులనైనా మీ యొక్క సువార్తను ప్రకటిస్తూ కొందరినైనా అగ్నిలో నుంచి రక్షించినట్లు అయ్యా వారిని నిత్య జీవంలోనికి తీసుకొని రావడానికి సహాయం దయచేయమని ప్రభువా, ఈ లోకము శాశ్వతము కాదనే ఎరిగి జీవించే జ్ఞానమును కూడా మాలో దయచేయమని ఈ ఉదయకాల సమయంలో తండ్రి మొరబెట్టుకుంటున్నాము. అయ్యా, ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో అనేక మంది బిడ్డలు ఈరోజు నీ ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు అంతటిని కూడా దీవించండి ప్రభువా. వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా తండ్రి మీ చిత్తంలో ఈరోజు వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ముఖ్యంగా మా పనులన్నిటిని కూడా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. చేస్తున్న ప్రతి పనిలో మమ్మల్ని ఫలింపచేయండి నాయన. అయా, మా ప్రతి పనిలో అడ్డుగా, ఆటంకంగా ఉన్న ప్రతి వాటిని తొలగించమని, మా మార్గాలని సరళపరచమని, అయా మేము అభివృద్ధి చెందులాగున, ఆశీర్వదింపబడులాగున కృప చూపించమని మొరబెడుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో, ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం అనుగ్రహించండి నాయన. తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ యొక్క అగ్ని కంచె దయచేయండి ప్రభువా. మేము వస్తున్న ప్రతి మార్గంలో మీరు మాకు తోడై ఉండండి. ఏ బిడ్డ కూడా ఎటువంటి ప్రమాదాల్లో, ఎటువంటి అపాయాల్లో ఈరోజు చిక్కుబడకుండా సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు కొనసాగించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా, అనారోగ్యముతో, వ్యాధి బాధలతో, ఆర్థికపరమైన కష్టాలతో, అప్పులతో తండ్రి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి, వారిని జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించండి నాయన. ఈ రోజున ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. బిడ్డలకు ఏ రిపోర్ట్ అయితే అవసరమైందో ఆ రిపోర్ట్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ కంచె, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈరోజు మీ నామానికి మేము అవమానకరంగా ఉండకుండా మా పనులు, మా క్రియలన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజున మా అందరికీ నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి తండ్రి. ఎటువంటి మోసాలు, అవమానాలు, నిందలు ఏవి కూడా మా పైకి రాకుండా మీరే మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయ్యా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మేము కూడా కొందరికైనా మీ యొక్క అద్భుతమైన మాటలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో మా వంతుగా పాలిభాగస్తులై ఉండే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.